తమ్ముడు బండ్రెడ్డి, పక్కనుండి మాట్లాడుతుంటాను. ఎట్టా ఉండవు? ఏంది పక్కన నాకు ఈ గతి? పులి లెక్క సీమలో దర్జాగా మీసాలు మెలిపెట్టుకుంటూ తిరిగేటోడిని ఇట్లా సముద్రాలన్నీ దాటుకొని వచ్చి పచ్చి లెక్క ఈడ దాక్కోవాలంటే తల తీసేసినట్లు ఉండాది. దాక్కోపోతే నిజంగానే తల తీసేస్తారు. మన అపోజిషన్ వేటకోవడంతో నిన్ను వేటాడడానికి తెగ తిరిగేస్తున్నారు. అయినా ఇలా అవుట్ ఆఫ్ ఫోకస్ లో దాక్కోవడం మన ఫ్యాక్టరీస్ కొత్త ఏం కాదు. నరసింహానాయుడు నుండి సమరసింహారెడ్డి దాకా, ఇంద్రసేనారెడ్డి నుండి ఆదికేశ్వరరెడ్డి దాకా ఇది కామనే. ఈడ ఉండలేకపోతానన్నా మన ఊరు వచ్చేస్తా. నీ సీమ భక్తి పాడుగాను. సీమ భక్తే పాటిమన్నా అంటే మన వాళ్ళు అందరూ ఉంటారు, ధైర్యం ఉంటాది. ఈడ ఒక్కడిని ఉండలేక భయంతో ఒడుకుబుట్టి సస్సాండా. బండరెడ్డి, మన ఫ్యాక్టరీ పక్కలో బాంబులు పడినా సరే బెదరకూడదు. అయ్యో బాబోయ్! ఏమైందన్నా? ఏం లేదు. మన స్టాఫ్ అంతా అలర్ట్ గా ఉన్నారో లేదో అని చిన్న టెస్ట్ చేశాను. బాగా అలర్ట్ గా ఉన్నారు. నువ్వేం గాబరా పడకుండా హ్యాపీగా రెస్ట్ తీసుకో. ఇంకా ఎన్నాళ్ళన్నా? మమ్మీ తోడు 6 రోజుల్లో వాళ్ళని లేపేస్తా. కత్తులతో కాదు, చంపించేస్తా. అదెట్లా? నేను ఇక్కడ 2 మానవ బాంబులను రెడీ చేయిస్తున్నాను. వాళ్ళ చేత ఫుల్ గా తినిపించి మన అపోజిషన్ వాళ్ళ మధ్యకి పంపించి 2 గ్యాస్ బాంబులు వేయించేస్తాను. ఆ వాసనకి మన అపోజిషన్ వాళ్ళు మాడి మసైపోతారు. మీరేంట్రా మీరు ముక్కులు మూసుకున్నారు? అది నేను వదిలిన గ్యాస్. గ్యాస్ ఎవరిదైనా కంపు కామనే కదన్నా. రైటే అన్నట్టు తమ్ముడు, వాళ్ళు ఎక్కడికి వచ్చినా రావచ్చు. ఎవరిని నమ్మొద్దు. అందరినీ ఒక కంట కనిపెట్టుండు. జాగ్రత్త. ఇది కింద పడి ఉంటే ఏమై ఉండేదిరా? పేలిపోయి ఉండేదన్నా. ఇది పేలడం కాదు, మనం పేలిపోయేవాళ్ళం.